హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఫెమినా డిజి వరల్డ్ బై స్వాతి దేంది. ఇది నా టెక్ ఛానల్. మీరు ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో thumbnail చూసారు కదా, మనము యూట్యూబ్లో మానిటైజ్ అవ్వాలి అంటే ఓన్ వాయిసే ఉండాలి. మన ఓన్ వాయిస్ లేకపోతే మానిటైజ్ అవ్వదా, లేకపోతే మ్యూజిక్ పెట్టడం వల్ల మనకు మానిటైజ్ అవ్వదా అని చాలా మందికి, న్యూ క్రియేటర్స్కి చాలా డౌట్స్ ఉంటాయి కదా. నేను ఈ వీడియో అవన్నీ డిస్కస్ చేస్తాను, మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఇది నా టెక్ ఛానల్, ఇది సెకండ్ ఛానల్. మీరు సబ్స్క్రైబ్ అవ్వండి. ఇది కొత్త ఛానల్ అనమాట. నాది ఫస్ట్ ఛానల్ స్వాతిసి స్మార్ట్ డిజిటల్ క్వీన్స్, అది ఫస్ట్ ఛానల్ అనమాట. ఈ 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ అవ్వండి. ఓకే, సో టాపిక్లోకి వెళ్దాం. ఇప్పుడు మానిటైజ్ అవ్వాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూజిక్ పెడితే ఒక్కొక్కసారి ప్రాబ్లం అయితే వస్తుంది. షార్ట్స్కి ప్రాబ్లం లేదు, షార్ట్స్కి కూడా ఏ మ్యూజిక్ అయినా పెట్టవచ్చు, మనకేం షార్ట్స్కి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే మీరు ఓన్లీ, నేను ఫస్ట్ వీడియోలోనే చెప్పాను, మీకు నా ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది. యూట్యూబ్ ఛానల్ గురించి ఒక ప్లేలిస్ట్ సపరేట్గా ఉంది, మీరు ఒకసారి వెళ్ళి చూడండి. అందులో ఫస్ట్ వీడియో పెట్టాను నేను. మనకు యూట్యూబ్లో ఫస్ట్ మీరు షార్ట్స్ చేయాలనుకుంటున్నారా, లాంగ్ వీడియోస్ చేయాలనుకుంటున్నారా డిసైడ్ అవ్వండి. లేదు ఆల్టర్నేటివ్గా నేను 2 చేయాలనుకుంటే అది కూడా ప్రాబ్లం లేదు. కానీ మనకి లాంగ్ వీడియోస్ షార్ట్స్లో అయితే మ్యూజిక్ ఏది పెట్టినా ప్రాబ్లం ఉండదు. కానీ లాంగ్ వీడియోస్లో మాత్రం మనము ఏదైతే మ్యూజిక్ పెడతామో అది ఖచ్చితంగా కాపీరైట్ అవుతాయి. ఎందుకు కాపీరైట్ అవుతాయంటే అది వేరే వాళ్ళ వీడియోస్ అనమాట. సో మనం కాపీరైట్ అవుతాయి కాబట్టి మీరేం చేయొచ్చు అంటే యూట్యూబ్ లైబ్రరీలోకి వెళ్ళి యూట్యూబ్ ఆడియో లైబ్రరీలోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని మనం పెట్టుకోవచ్చు. ఆ ఆడియోస్ మాత్రమే మనకు యూట్యూబ్ లాంగ్ వీడియోస్కి పర్మిషన్ అనమాట. వేరే ఆడియోస్ పెడితే ఖచ్చితంగా కాపీరైట్ అవుతుంది. మన ఛానల్లో ఎక్కువ కాపీరైట్ అవుతే మానిటైజ్ అవ్వదు ఛానల్. ఓకే, ఆల్రెడీ మానిటైజ్ అయిన ఛానల్స్ కూడా మీరు మ్యూజిక్ వేరే పెట్టారు అని అంటే ఏదైతే కాపీరైట్ అయ్యిందో ఆ వీడియోకు మనకు మనీ రావన్నమాట. వాళ్ళు మెసేజ్ వస్తూనే ఉంటుంది మనకి, వెంటనే ఈమెయిల్లో కానీ వైటీ స్టూడియోలో కానీ మెయిల్స్ వస్తూనే ఉంటాయి, మీది పర్టిక్యులర్ వీడియో మానిటైజ్ అవ్వట్లేదు బికాజ్ ఆఫ్ సాంగ్ అని మనకు ఖచ్చితంగా మెసేజెస్ అయితే వస్తూ ఉంటాయి. అదంతా ఇష్యూస్ కంటే మనము ఖచ్చితంగా ఆడియోస్ మాత్రం యూట్యూబ్ ఆడియో లైబ్రరీ ఉంటుంది, అక్కడ వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది ఇంకొక వీడియో చేస్తాను నేను, యూట్యూబ్ ఆడియోలోకి వెళ్ళి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మనము ఆడియోస్ అనేది. సో మనకు మానిటైజ్ అవ్వాలి అని అంటే లాంగ్ వీడియోస్కి పర్టిక్యులర్గా మన ఓన్ వాయిస్ ఉండాలి, ఎక్కువ మ్యూజిక్ పెట్టకూడదు. ఇప్పుడు 100% వీడియోలో 60% to 70% మన ఓన్ వాయిస్ ఉండాలి, 30 to 20% ఆడియో ఉన్నా పర్లేదు. ఆడియో కూడా మన కాపీరైట్ అవ్వని ఆడియోస్ పెట్టుకోండి. ఖచ్చితంగా మన ఓన్ వాయిస్ ఉంటే ఏంటి అంటే మన ఛానల్ మానిటైజ్ అవ్వడానికి ఖచ్చితంగా ఏ అడ్డంకులు రావు. లేదు అంటే మీరు ఏం చేస్తారు, మామూలుగా మనము మ్యూజిక్, ఇప్పుడు సపోజ్ కుకింగ్ ఛానల్స్ ఉంటాయి, కుకింగ్ ఛానల్స్లో ఎక్స్ప్లెనేషన్ చేసే బదులు కింద ఏమంటారు సెంటెన్స్ రాస్తారు, అంటే ఇక్కడ కొంచెం ఇది టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేయాలి, టేస్ట్కి తగ్గట్టు కారం వేయాలి అనేది కింద సబ్ టైటిల్స్ రాస్తారు. కానీ వాళ్ళు వాయిస్ ఏమి ఇవ్వరు, ఖచ్చితంగా మ్యూజిక్కే ఉంటుంది. మీరు అనుకోవచ్చు వాళ్ళు మ్యూజిక్ ఇస్తున్నారు కదా మరి వాళ్ళది మానిటైజ్ పోదా అని, కానీ వాళ్ళు ఇచ్చే మ్యూజిక్ కాపీరైట్ అవ్వని మ్యూజిక్ ఇస్తారు. వాళ్ళు యూట్యూబ్ ఆడియో లైబ్రరీలో డౌన్లోడ్ చేసిన మ్యూజిక్ ఇస్తారు. సో వేరే వాళ్ళు పెట్టారు కదా అని మీరు పెట్టకండి దయచేసి, ఖచ్చితంగా కాపీరైట్ అవుతుంది. ఎక్కువ కాపీరైట్స్ వస్తే మన ఛానల్ మానిటైజ్ అవ్వదు, స్ట్రైక్స్ పడుతూ ఉంటాయి. ఇది ఒకటి గుర్తుపెట్టుకొని మన ఓన్ వాయిస్ ఉండాలి. షార్ట్స్లోకి వస్తే షార్ట్స్లో కూడా మ్యాక్సిమం మన ఓన్ కంటెంట్ పెట్టడానికి, మ్యాక్సిమం మన ఓన్ వాయిస్ పెట్టడానికే ట్రై చేయండి. కుదరని పక్షంలో మీరు పెట్టొచ్చు, షార్ట్స్లో అయితే ప్రాబ్లం ఉండదు. కానీ మ్యాక్సిమం నేను చెప్పేది ఏంటంటే మన ఓన్ వాయిస్తోనే మానిటైజ్ అవుతుంది. ఎందుకంటే మన ఫేస్ మన వాయిస్ రికగ్నైజ్ చేస్తారు కాబట్టి, ఎవరి కంటెంట్ కాదు ఎవరి వాయిస్ కాదు, అది మన సొంతం కాబట్టి కాపీరైట్ అయ్యే అవకాశమే లేదనమాట. సో అర్థమైంది కదా, మన ఓన్ వాయిస్ ఉండడానికి ట్రై చేయండి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లాంగ్ వీడియోస్లో మ్యాక్సిమం 70 to 80% మన ఓన్ వాయిస్ ఉండాలి. ఒక 20% వరకు వేరే మ్యూజిక్ ఇచ్చుకోవచ్చు, అది కూడా కాపీరైట్ కాని మ్యూజిక్ ఇవ్వాలి.
సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఒకవేళ యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ అవ్వడంతో పాటు మీరు ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ అయిన తర్వాత మీకు అక్కడ బెల్ ఐకాన్ ప్రెస్ చేసినప్పుడు ఆల్ అని ఉంటుంది. ఆల్ ప్రెస్ చేస్తేనే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.